రాత్రి అయితే ఇక్కడ గొర్రెనైతే కోసిళ్ళు. ఏమో ముగ్గేసిన చూడండి, ఎర్రమట్టితో అల్లికి ముగ్గేసిన. చిన్న ముగ్గు, ఇక రోడ్డే కాబట్టి ఇంకా మంచిగా వేయచ్చు, కానీ వేయను. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది కడప. ఇప్పుడున్న కడపలకైతే పసుపు వేసుడే లేదు. ఇప్పుడు ఈ వెనకటివి కాబట్టి వీటికి పసుపు రుద్దాలి. ఫస్ట్ పసుపు రుద్దనే జర తీరుగుంటాయి, లేకుంటే అందంగా ఉండవు. ఫస్ట్ అయితే పసుపు అయితే ఇట్లా రాసుకోవాలి, మంచిగా నిండుగా రాసుకొని మంచిగా కడప కుదించుకుంటే మంచిది. ఇక తెల్లబిండును కుంకుమ అయితే వేసుకోవాలి. అప్పుడు మేము అంటే స్కూల్లో ఉన్నప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే అంటే ఎగ్జామ్స్ సోమవారం అన్న శుక్రవారం అన్న స్టార్ట్ అయ్యేది కదా, ఈ కడప ముగ్గులు వేసి ఉండేదన్నమాట. వేసి ఉంటే ఈ కడప బుట్టు పెట్టుకొని మంచిగా దేవుడా మంచిగా మా ఎగ్జామ్స్ అన్నీ మంచి మార్క్స్ రావాలని పోయేదాన్ని నేనైతే. నిజంగా చెప్తానా, కడప అంటే దేవుడో ఏమో తెలియదు, కానీ ఎగ్జామ్స్ అయితే బ్రహ్మాండంగా రాసేది, మంచి మార్క్స్ వచ్చేది. ఫస్ట్ నేనే వచ్చేదాన్ని. ఇప్పుడు పోతాంటే కడపను మొక్కులేడు, కడపను పొదిచ్చేటోడే గతి లేడు. నిజంగా కడప అంటే లక్ష్మీదేవి మంచి అనుగ్రహం ఉంటుంది. ఇవి ఎటన్నా పోయినప్పుడు ఈ బొట్టు పెట్టుకొని పోయటం అప్పుడు, ఎందుకంటే అప్పుడు దేవుళ్ళన్నీ ఎక్కడనో అటుకు మీద ఉండేది. ఆడ దీపం ముట్టిస్తే ఎలుక గుంజుకపోయింది అనుకో, ఇల్లంతా కాలేదు. కాబట్టి అప్పుడైతే కడప బొట్టులే పెట్టుకునేది మేమైతే. అందరు అట్లా పెట్టుకున్నది అయితే లైక్ చేయండి, అంతే సింపుల్గా రాండి.